ఫస్ట్గా రిజల్ట్ వాడిస్తాడనే పిచ్చి నమ్మకంతో వెళ్ళండి. ఆ పిచ్చి రిజల్ట్ మీకు వస్తాయి, ఆ పిచ్చి రిజల్ట్ వస్తాయి. ఈ టైంలో నాకు ఇద్దరు పెద్ద పిచ్చి వాళ్ళు గుర్తొస్తున్నారు. ఇద్దరు పెద్ద పిచ్చి వాళ్ళు చెప్పనా? వాళ్ళ పేరు చెప్పనా? నెంబర్ 1 సచిన్ టెండూల్కర్, నెంబర్ 2 విరాట్ కోహ్లీ. జనాలు చెప్పిన వాళ్ళకి, ఏంట్రా నాన్న చనిపోయినారు, నాన్న చనిపోయారు, ఇంట్లో నాన్న పీనుగుంది, డెడ్ బాడీ ఉంది, డెడ్ బాడీ పెట్టుకొని పోయి వాడు ఢిల్లీ వర్సెస్ బెంగళూరు ఐ థింక్ రణజీ మ్యాచ్. అమ్మని అడిగాడు, మిడ్ నైట్ చనిపోయారు, కార్యం ఉంది, వాళ్ళ కోచ్ వాడిపోతే రాడు, మీరు కంటిన్యూ చేయండి అని. ఏమి మహా అంటే అవుట్ అని అనౌన్స్ చేస్తారు. ఆలోచించారు. మార్నింగ్ 4 గంటలకు పోయి అమ్మని, అమ్మా నాన్న ఎట్టు చనిపోయారు, నాన్న వాపస్ రారు, ఒక పని చేస్తాను, నేను పోయి క్రికెట్ ఆడతాను, నా డే ఈవినింగ్ కంప్లీట్ అవగానే మీరు అన్నీ రెడీ చేయండి, నేను వచ్చి దఫన్ కార్యం కంటిన్యూ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడున్న కోచ్ ఈ రాడు అనుకున్నాడు. ఎప్పుడైతే డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళాడు, షాక్. కోచ్ చూసి, ఏయ్ ఎందుకు వచ్చావు యార్, నువ్వు రావక్కలే, పో పర్వాలేదు, నేనేం తిట్టను, పో అని చెప్తే, లేదు సార్ మా అమ్మని కన్విన్స్ చేసి వచ్చాను, నేను మా అమ్మనికి చెప్పినాను నా కార్యం అంతా రెడీ చేసుకుంటే నేను క్రికెట్ మ్యాచ్ కంప్లీట్ చేసుకొని వస్తాను. ఈ విషయం ఆ పొద్దు ఢిల్లీ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్కి రీచ్ అయ్యా. ఇవ్వట్రాయుడు ఇలాంటి ఒక కమిట్మెంట్ మన ఏరియాలో ఉన్నాడా అని అప్పొద్దు గుర్తుపెట్టారు. ఇంకంతా జరిగిందంతా ఇతిహాసమే. నాన్న పీనిగని ఇంట్లో పెట్టుకుని డెడ్ బాడీని పెట్టుకుని పోయి క్రికెట్కి కమిట్మెంట్ ఇచ్చాడు కదా, వాళ్ళని జన్మం చెప్పారు పిచ్చోడు అని. పిచ్చోడు ఎవరిప్పుడు? ఆ పొద్దు ఆయన ఆలోచించింది, అయిపోయింది, ఏదో అయిపోయింది, అయితే నేను బాగా ఆడి గెలిస్తే నా నాన్న అక్కడి నుంచి చూసి ఖుషి పడతాడు అని అనుకున్నాడు. రియల్ కమిటెడ్. ఇండియా వర్సెస్ కెన్యా, అనదర్ 10 minutes, ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు తీసుకున్నా. ఇంట్రెస్టింగ్గా ఉందా? బోరుగా లేదా? పాడిందే పాడరా పంగనాయాలా? ఏమీ లేదా? సబ్జెక్ట్ బోరు కొడుతుందా? కామన్గా ఉందా? నార్మల్గా ఉందా? ఆరామ్గా ఉందా? కొత్త విషయం వస్తా ఉందా? వస్తే ఓకే, లేదంటే నువ్వు ఓకే. మీరు వినాలి, నేను చెప్పాలి, ఇది నా కండిషన్. అయితే మీకు బోర్ కొట్టుకుంటా చూసుకుని నా రెస్పాన్సిబిలిటీ. గుడ్ మార్నింగ్.